రెంచల్ మండలం వీరనగుట్ట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పలువురు గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు పూలమాలలతో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. జయంతి వేడుకల్లో గ్రామ సర్పంచ్ మాట్లాడడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన రాజ్యాంగ నిర్మాణం గుర్తు చేశారు. ఇందులో భాగంగా మండల నాయకులు మొబిన్ పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ త్యాగాలు, రాజ్యాంగ వ్యవస్థాపక నిర్మాత, అన్ని కులాలకు అతీతంగా మన రాజ్యాంగ నిర్మూలన చేయడం, ఆయన జయంతి వేడుకల సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు మొబిన్. కార్యక్రమంలో మంచి మార్కులు సాధించిన జులకర అంజలికి కాంగ్రెస్ నాయకులు మొబిన్ శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ వినోద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు, పిల్లలు సంతోషంగా పాల్గొన్నారు. ఎక్కడ మనిషికి విలువ లేకుండా నడుస్తున్న తరుణంలో ఒక ఆశా కిరణం ఆ రోజు 1891 ఏప్రిల్ 14న ఒక చీకట్లో వెలుతురులాగా చిన్న వెలుతురు అనేది ప్రారంభమై ఈరోజు ప్రధాని స్థాయి వ్యక్తిని కూడా ఆ రోజు ఆయన ఆలోచనలు, ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఆ హక్కులు మనకి ఇచ్చిండు. కాబట్టి ఒక సోదరుడు వార్డు సభ్యుడిగా చెప్పిండు. వార్డు సభ్యుడే కాదు, ఒక దేశ ప్రధానిగా కూడా ఈరోజు భారతదేశంలో మనం ఉన్నామంటే ఆనాడు అన్ని త్యాగాలు చేసి, సంతాన త్యాగం చేసి, జీవిత త్యాగం చేసి ఎన్నో దేశాలు తిరిగి వివిధ దేశాలలో ఎక్కడ లేని రాజ్యాంగాన్ని దేశానికి అందించాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న కమిటీలో కీలక పాత్ర వహించి మనకి ఈరోజు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, ఈ ఓటు హక్కు, అన్ని హక్కులు ఈరోజు మనం చూస్తున్నామంటే వారి లక్ష్యాలతోనే ఈరోజు మనం స్థాయిలో ఉన్నాం. వేరే దేశాలలో ఎక్కడ లేని స్వతంత్రత పౌరులకు ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి మనం అందరం కుల మతాలకు అతీతంగా సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం కాదు ఇది. అనునిత్యం మనం బాబాసాహెబ్ ఆశయాలను కాపాడుకునే పనిలో నిమగ్నమై మన దేశానికి సూర్య చంద్రులు ఉన్నదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలా. ప్రతి ఇంట్లో చదివే పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, డాక్టర్ అలాంటి ఆశలతో పెరగాలని చెప్పి తల్లిదండ్రులు ముఖ్యంగా దళిత వాడకి పరిమితమైన అంబేద్కర్ కాకుండా భారతదేశ ప్రతి పౌరుడికి, ప్రతి సమాజానికి అంబేద్కర్ ఆశయాలు గుర్తించి నడవడికలో కూడా తెచ్చుకోవాలని మీ ద్వారా కోరుతూ వారి ఆశయాలను మనం ఖచ్చితంగా నిలబెడదాం, వారి ఆలోచన ప్రకారం మనం జీవిద్దామని మీ ద్వారా కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు. గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది. మన వెనుకబడ్డ కులాల కోసం రిజర్వేషన్ చేయడం ఎంతో మనల్ని కృషి చేసిన అంబేద్కర్ బాబా గారు, అలాగే మన రాజ్యాంగంలో చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం మన